శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ఇది టిబెట్ యోగి మీలారేపా చరిత్ర అనేది చాలా 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 అద్భుతమైన గ్రంథం। ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన గ్రంథం అండి ఇది। ఎందుకంటే ఇది అంటే నా అభిప్రాయం చెప్తాను, చదివిన తర్వాత నా అభిప్రాయం చెప్తాను। నాకు అనిపించింది ఏంటంటే అసలు మాస్టర్ గారు కానీ బాబా మాస్టర్ గారు అమ్మగారు ఇది ఎంతటి కరుణామయలో నాకు అర్థమైంది। అంటే మన జీవితాలు ఇవి చూసుకుంటే అసలు వారెంతటి కరుణామయలు అనిపించింది నాకు। అదేంటి అన్నది మీకు కూడా ఈ గ్రంథం పూర్తయ్యేలోపు మీకు కూడా ఒక్కొక్కటి అనిపించడం మొదలు పెడుతుందేమో అని నేను అనుకుంటున్నాను। అది దీంతోపాటు మాస్టర్ గారు మనకి వీరి చరిత్ర నుంచి ఏం తీసుకోమంటున్నారు, అసలు ఏం నేర్చుకోమంటున్నారు అనే దాన్ని కూడా మనం చక్కగా చదువుకొని అవగాహన తెచ్చుకోవాలి మనం। అది అంటే ఏ పరిస్థితిలో ఎట్లా ఉండాలి మనం, అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితులు మనకు వస్తాయి, ఇవన్నీ మనకి ఈ గ్రంథంలో చాలా తెలుస్తుంది। అలాగే సద్గురు సేవ, అసలు మనం అనుకుంటాం చిన్న చిన్నవి చేసుకునే సేవ అనుకుంటూ ఉంటాం, కానీ సద్గురు సేవ అంటే అసలు ఎలా ఉంటుంది అన్నది గురు చరిత్రలో కొంత చదువుకున్నాం। ఇప్పుడు మీలారేపా చరిత్రలో కూడా మనం చదువుతాం। ఇప్పుడు ఈ గ్రంథం మనం మొదలు పెడదామండి। టిబెట్ యోగి మీలారేపా చరిత్ర, రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ముందుగా ఒక్క మాట మాస్టర్ గారు ముందు మాట రాశారనమాట। భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని మన జీవితం అంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారము। అన్ని మతాల్లోనూ సారం ఏంటంటే భగవంతుని సంపూర్ణంగా విశ్వసించాలి, విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి। మన జీవితం అంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారం। మన జీవితం అంతా ఆయనకి నచ్చేలాగా, ఆయన తృప్తి పడేలాగా ఆ రీతిలో మనం గడుపుకోవాలట। అన్ని మతాల సారం అదే, అన్ని మతాలకి అందరికీ చెప్పింది అదే। మెయిన్గా మనకి ఏంటంటే ఈ మానవాళి చేయవలసిన పని ఏంటంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి నిరంతరం ఆయన గుర్తుపెట్టుకోవడం, మన జీవితాన్ని అంతటిని ఆయనకి నచ్చే రీతిలో ఆయనకి తృప్తికరమైన రీతిలో మనం గడుపుకోవాలి ఈ జీవితాన్ని। అదే భగవంతుడు కోరుకునేది, అదే సద్గురువు కోరుకునేది, అదే మహనీయులందరూ కోరుకునేది। చాలా ముఖ్యమైనది। మనం ఏం చేస్తాం, మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటాం కదా। మన ఇష్టం, తిరగాలనిపిస్తే బయట తిరుగుతాం, ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తాం మనం। సినిమాకి వెళ్ళాలనిపిస్తే సినిమాకి వెళ్తాం, ఇలా ఏవో రకరకాలు కదా। ఏదో షాపింగ్కి వెళ్ళాలంటే వెళ్తాం, వెళ్ళకూడదని కాదు షాపింగ్కి, అది మన అవసరాలు ఏంటి అలా ఊరికే షాపింగ్ కాదు నేను ఇలా ఏవో అదొకటే కాదండి, చాలా రకరకాలు ఉంటాయి। నేను ఏదో గబుక్కున గుర్తొచ్చినా చెప్తున్నాను తప్ప, అయితే ఇంకేదో అనిపిస్తుంది, ఉన్న డబ్బు చాలలేదు, నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో నాకు ఒక 4 కార్లు కావాలని, 2 కార్లు కావాలని, ఒక 5 ఇళ్ళు కావాలని, ఏదో రకరకాల బోళ్ళు ఉంటాయి మనకి కదా। ఎన్నో మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం మనం, ఎలా పడితే అలాగా। అది కాకుండా మనలో వచ్చే అదంతా మనం బయటికి చెప్పక, ఇంకా మనలో వచ్చే భావాలు అలా చెప్పలేదు కదా మహాత్ములందరూ। ఎవరినైనా విమర్శించమని చెప్పలేదు, కోపం పెట్టుకోమని చెప్పలేదు, అసూయపడని చెప్పలేదు, రాగద్వేషాలతో ఉండమని చెప్పలేదు, ఇంకా ఎన్నో బలహీనతలతో ఉంటాం మనం కదా। ఇంకెన్నో చెప్పుకుంటే నేను మామూలుగా అక్కడ గుర్తొచ్చినవేవో చెప్పాను తప్ప ఎన్నో బలహీనతలు ఉంటాయి మనలో అవి। కానీ అలా మనం జీవించేస్తూ ఉంటాం, మనకి నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం।
కానీ అవేమి అసలు మహనీయులు కానీ భగవంతుడు కానీ ఆ వేటిల్ని వారు ఇష్టపడలేదు కదా. ఆ విషయం మనకు తెలుసుండి కూడా అలాగే చేస్తూ ఉంటాం. కానీ ఏంటిట మనిషి అన్నవాడు ఏం చేయాలి? ఆయనకి తృప్తికరమైన రీతిన గడుపుకోవాలట మన జీవితాన్ని. అదే సర్వమతాల సారం, అన్ని మతాల సారం అదే చెప్పా. అన్ని మతాలు అదే చెప్పాయి. హిందూ మతమే కాదండి, ఏ మతం తీసుకున్నా సరే అదే చెప్పింట. చూడండి మరి మనం ఎట్లా ఉంటున్నాం, భగవంతుడు కోరుకున్నది ఏమిటి, మనం ఎట్లా ఉంటున్నాం కదా. దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు. ఈ చేతకానిది మనకొందు చూసారా అండి, దానిని వాళ్ళు సాధించేశారు. వాళ్ళనే మహాత్ములు అంటారు. వాళ్ళు ఏంటంటే భగవంతుని యందు వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసము, వారిని నిరంతరం అంటే ఎగ్జాంపుల్గా మన మాస్టర్ గారిని అమ్మగారిని తీసుకోవచ్చు. బాబా మీద వారికి సంపూర్ణమైన విశ్వాసం కదా, అందరికీ తెలిసిన విషయం. మనందరికీ నిరంతరము గుర్తుంచుకోండి, అన్నీ బాబా సేవే. వారు ఏనాడు ఇంత ఏమరపాటుగా ఉండడం అనేది ఎవరు చూడలేదు, అసలు లేనే లేదు. అసలు వారి జీవితంలో ఏమరపాటుగా ఉండడం అనేది లేదు. మాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ తీసుకుంటే మన జీవితం అంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిని గడుపుకోవడం అని చెప్పారు కదా. వారిద్దరి జీవితాలు బాబాకి ఎట్లా తృప్తికరమో అట్లాగే గడిపారు. దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు. దాన్ని సాధించేశారు, వాళ్ళనే మహాత్ములు అంటారు. మహాత్ములందరూ ఏంటంటే భగవంతుడికి తృప్తికరమైన రీతిలో ఉంటుంటారు వారి జీవితం అంతా చూస్తే. ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలు అందరు మహాత్ములు చెబుతున్నారు. అట్లాంటి స్థితిని సాధిస్తేనే దుఃఖం అనేది శాశ్వతంగా అంతమైపోతుంటాం. అన్ని మత గ్రంథాలు అదే చెప్పేట. అంటే జీవితాన్ని అట్లా నడుపుకోవడం, భగవంతునికి ఇష్టమైన రీతిలో, ఆయన్ని తృప్తి కలిగించే రీతిలో జీవితాన్ని నడుపుకుంటుంటే కనుక అప్పుడు అది సాధిస్తేనే మనం శాశ్వతంగా దుఃఖాన్ని అంతమొందించుకున్న వాళ్ళం అవుతాం. అన్ని మతాలు అంతేండి, ఏ మతం మనం తీసుకున్నా సరే దుఃఖరాహిత్యమే కావాల్సింది, దుఃఖనాశనమే కావాల్సింది. అంటే దుఃఖం అనేది ఇంక ఉండకూడదు. అదే కదా మనకెందుకు బాధ జీవితంలో ఏంటి చెప్పండి, దుఃఖం కదా. ప్రతిదానికి దుఃఖం వస్తుంది మనకి. అది లేదనో ఇది లేదనో ఇది కావాలదో దుఃఖం వస్తుంది మనకి. లేకపోతే అమ్మో ఎలాగానో రకరకాలు, అన్నిటికీ ఇదే, అయ్యో చచ్చిపోతానేమో, అది కూడా మనకి చివరికి ప్రతిదీ దుఃఖం. అందుకని శాశ్వతంగా అంతమొందగలదని, అలా ఉంటేనే ఆ దుఃఖం అన్నది శాశ్వతంగా అయిపోతుంది అని మహాత్ములు అందరూ చెప్తున్నారు. ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరేది. జీవులన్నిటికీ అసలు ఏంటంటే ఎట్టి దుఃఖము ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. అది లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరుకునేది. అంతే కదండి, మనకున్న బాధ అంతా దుఃఖము, అసంతృప్తి. ఏదైనా జరగకపోతే అసంతృప్తి, దాని పర్యవసానం దుఃఖం. ఇదే జరుగుతున్నది మన జీవితం అంతా. బాధ ఎక్కడ వస్తుందంటే అక్కడే కదా. మిగతా అంతా బాగుంటాం హ్యాపీగా, ఏదైనా కష్టం వస్తే దుఃఖం వస్తుంది. ఆ కోరిక తీరకపోతే అసంతృప్తి వస్తుంది కదా. అదనమాట. అందుకని ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరి. మనకేం కావాలి మరి? దుఃఖం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. అప్పుడే కదా హాయిగా మనం ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండాలనుకుంటాం. మనం దుఃఖం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. జీవులన్నీ కోరేది అదే. కానీ దానిని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది. కానీ అది సాధించాలంటే ఆ మార్గం చాలా సూక్ష్మమైనదని చెప్తున్నారు మాస్టర్ గారు. అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి. అది మనకు తెలియాలంటే ఎట్లాగా? ఆ సూక్ష్మం ఏంటో మనకు తెలియాలంటే ఎట్లాగా? అసలు మహాత్ములు చూడండి, అంత అసలు
ఆ ఆనందంగా వాళ్ళు ఎట్లా ఉంటారు కదా. అమ్మగారు మాస్టర్ గారిని చూస్తే వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉండేవారు. ఎప్పుడు దుఃఖపడడం కానీ, వాళ్ళలో అశాంతి కానీ, అసంతృప్తి కానీ, ఇది లేదు అది లేదని కానీ అస్సలు లేదు. ఏదైనా జరిగితే బాధపడడం కానీ ఇవేమీ లేవు. అంత హాయిగా ఎట్లా ఉన్నారు వాళ్ళు. అట్లా ఉండి చూపించారు మనకి. చూడండి ఎట్లా ఉండాలి, ఇలా ఉండొచ్చు, మీరందరూ కూడా ఇలా ఉంటే హాయిగా ఉంటారు అని చూపించారు. అలా ఉండలేక మనం పాటలు పడుతున్నాం. అందుకని అలా ఉండి మనం చూపించారు, దాన్ని సాధించి మనకు చూపించారు. తెలుసండి, వాళ్ళ మహనీయులు ఉన్నారు చూసారా, వాళ్ళని మనం ఆశ్రయిస్తే అప్పుడు ఆ మార్గం మనకు తెలుస్తుంది. అది తెలియాలంటే దాన్ని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి. అది తెలిసి వాళ్ళు సాధించారు. ఎట్లా జీవితంలో దుఃఖం లేకుండా ఉండాలి, అసంతృప్తిగా లేకుండా ఉండాలి, ఎట్లా ఉండాలి జీవితంలో అని చెప్పి వాళ్ళు ఏం చేశారనమాట, సాధించారు. ఆ మార్గం ఏంటో తెలుసుకున్నారు, ఆ సూక్ష్మం ఏంటో తెలుసుకున్నారు, తెలుసుకొని సాధించారు. అట్టి వారిని మనం ఆశ్రయించాలి. కానీ వారిని ఆశ్రయించిన వారు మనకివ్వదలిచిందంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. ఇక్కడ చూడండి, సరే బాగుంది, ఆశ్రయించండి అని అన్నారు, బాగుంది. కానీ వారిని ఆశ్రయించిన వారు మనకి ఇవ్వదలిచిందంతా మనం పొందగలగాలంటే, సరే ఆశ్రయించాం బాగుంది, తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మనకి ఇవ్వదలిచింది ఉంది చూసారా, దాన్ని మనం పొందాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి కదా. అది పొందాలి. మనం దేనికి వెళ్తున్నాం, మనం దుఃఖం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. అట్లాంటివి హాయిగా ఉండడానికి, సుఖంగా హాయిగా ఉండాలి మనం. సుఖం అంటే వేరేలా అనుకోకండి ఇక్కడ, అంటే అనుకున్నవన్నీ తీరిపోవడం అట్లా కాదు. ఏ పరిస్థితిలోనైనా హాయిగా ఉండడం. ఎటు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ మహాత్ములందరూ ఎట్లా ఉన్నారు, కష్టంలో కూడా వాళ్ళు హాయిగా ఉన్నారు. దుఃఖం లేదు, అసంతృప్తి లేదు, అయ్యో లేదేం లేదు, ఎందుకు ఇలా జరిగిందని లేదు. మనకి ఇవన్నీ ఉంటాయి చూసారండి. అది అట్లా కాకుండా అన్నమాట. అందుకని మనకి ఇవ్వదలిచిందంతా పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. వాళ్ళని ఎట్లా సేవించాలి అది మనం పొందాలంటే. ఆయన రెడీగా ఉన్నారు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మనం పొందే అర్హత మనకు ఉండాలి కదా. ఇప్పుడు 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉన్నాయండి, 10th క్లాస్ వాడు బుక్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏమైంది, ఒక కుర్రాడు వచ్చాడు, వాడు అవి చదవాలనుకోండి, వాడికి ఆ చదవగలిగేటువంటి ఇది ఉండాలి కదా, వచ్చి ఉండాలి. ఆ ముందు క్లాసులో వాడు కొంత చదివి ఉండాలి, అలా దానికి తగ్గ క్వాలిఫికేషన్ వాడికి ఉండాలి. ఆ 10th బుక్స్ చదివి వాడు అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్నాయి ఉండడానికి సిద్ధంగా. వీడు రెడీగా ఉండాలిగా దానికి తగ్గట్టుగా కదా. ఏ 1వ క్లాస్ వాడినో 10th క్లాస్ బుక్ ఇచ్చి చదివి అర్థమైందో చెప్పు పరీక్ష రాయంటే వాడు ఏం చేయగలడు? వాళ్ళు లేదు వాడికి క్వాలిఫైడ్. జైసా మాస్టర్ అంటే వాడు క్వాలిఫైడ్ కాదు, దానికి అర్హుడు కాదు. అలాగే అందుకే ఏం చేయాలంటే, పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. వారిని మనం ఎలా సేవించుకోవాలి అనేది కూడా మనకి తెలియాలి. దానిని కూడా పూర్ణుడైన గురువు సరి అయిన పద్ధతిన సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకి తెలపాలి. మరి ఎట్లా సేవించాలండి, ఇదే ప్రశ్న వస్తుంది. నన్ను అడిగారనుకోండి, నా దగ్గర సమాధానం ఉండదు. ఎవరిని అడిగినా సమాధానం ఉండదు. ఒకడు అంటాడు పూజ చేయండి అంటాడు, ఇంకోడిని అడిగితే నామజపం చేయండి అంటాడు, ఇంకోడిని అడిగితే ఇంకోటి ఏదో చెప్తాడు. కరెక్ట్గా వాళ్ళకి తెలియదు ఎందుకు చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అందుకని ఏమవుతుంది, సరైన పూర్ణుడైన మనం దానిని కూడా పూర్ణుడైన గురువు సరైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకు తెలపాలి.
ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక పూర్ణుడైన గురువును మరొకరు సరైన పద్ధతిలో సేవించుకొని వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు, ఆ సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. ఆయన సేవించుకోవడం వల్ల పొందిన మహాత్ములే మనకు తెలపాలి. అట్టి మహాత్ములే మనకు తెలపాలట. వారు కూడా ఒక గురువుని సేవించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళు అట్టి వారిని వారే మనకి తెలపాలి. దాన్ని ఎవరు చెప్పాలంటే వాళ్ళే చెప్పాలి. ఒక టీచర్ ఉన్నాడు. టీచర్ ఎట్లా అయ్యాడు? ఆయన మన టీచర్ అనుకోండి. ఆయన మనకన్నా ముందు ఆయన బాగా చదువుకున్నారు. ఆయన ఎట్లా చదువుకోవాలో ఆయన తెలుసు, అన్నీ చదువుకున్నాడు. ఆయన ఏమేమి టీచర్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రీచ్ అయిపోయాడు. ఆయన అయిపోయి ఒక టీచర్ పోస్ట్లో ఆయన ఉన్నారు కదా. ఆయన చెప్పాలి మనకి ఈ చదువు అంతా ఎట్ట చదవాలో, ఆ టీచర్ అవ్వాలంటే ఎట్ట చదవాలి ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా మనకి. అలాగా అందుకని అంటే నేను ఉదాహరణ చెప్తున్నానండి అర్థం అవడం కోసం. అందుకని అది తెలిసి ఉండాలన్నమాట. దానిని కూడా పూర్ణుడైన గురువు సరైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకి తెలపాలి. ఉదాహరణకి మనం మాస్టర్ గారిని తీసుకుంటే మాస్టర్ గారు ఏం చేశారు? బాబాని ఆయన సేవించుకున్నారు కదా. దాంతో ఆయన మహాత్ముడిగా ఆయన అయిపోయారు కదా. మామూలుగా మనం చదువుకుంటే అలాంటి మహాత్ములే మనకి తెలపాలట. ఆయన తెలుసు గురుసేవ ఎట్లా చేసుకోవాలో, గురువుని ఎట్లా సేవించుకోవాలో ఆ టెక్నిక్ ఆయన తెలుసు. ఆయన ఎట్లా చేసుకున్నారో అట్లా చేసుకోవడమే మనం, అంతే. అట్లాంటి గురువుని మనం పట్టుకుంటే ఆయన ఏం చేశారో అది చేస్తే సరిపోతుంది, అంతే. మాస్టర్ గారు ఏం చేశారో అట్లా చేసుకుంటే చాలు మనం. ఎందుకంటే ఆయన తెలుసు బాబాని ఎట్లా సేవించుకోవాలో, చక్కగా సేవించుకున్నారు ఆయన కదా. ఒక ఆచార్యుడిగా మనం చూస్తే ఆయన్ని సేవించుకుని చూపించాడు మనకి ఎట్లా అనేసి. అది మనం ఫాలో అయిపోతే చాలు మనకి. అదే చెప్తున్నారు, ఆయనే మనకి తెలపాలి ఎట్లా సేవించుకోవాలి. అది అలా జరగకుండా ఉండాలంటే మనం మరికొంతమంది సద్గురువుల చరిత్రలు బోధలు చదవాలి. ఇప్పుడు మరి ఇంకా మనకి ఆత్మన ఇవన్నీ ఉన్నాయి కదా, దుఃఖము, అసంతృప్తి, ఇట్లాంటివన్నీ లేకుండా మనకు ఉండాలంటే మనం ఎంతోమంది మహనీయుల బోధలు ఇవన్నీ మనకి సద్గురువుల చరిత్రలు బోధలు మనం చదవాలి. అనేక మంది సద్గురువులను దర్శించాలి. ఎంతోమంది సద్గురువులను మనం దర్శించుకోవాలి. వారందరి రూపాల్లోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్ర నుండి గమనించాలి. మనం ఏం గమనించాలి? అనేక మంది సద్గురువులను దర్శించాలి. ఆ సద్గురువుల రూపాల్లోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి మనం గమనించాలి. వారందరి సద్గురువుల రూపాల్లోనూ ఒకే దైవం, ఒక్కడైన భగవంతుడు వారందరిలోనూ ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రలు మనం గమనించాలి. వారి చరిత్రలన్నీ చదువుకురావాలి. చదువుకొస్తే ఒకే భగవతత్వం వారందరిలోనూ ఉన్నది అన్నది మనకి అర్థమవుతుందన్నమాట. గమనించాలి అది. వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనం అనుసరించాలి. అట్టి మహనీయులు తెలిపిన సద్గురు సేవ, వాళ్ళు ఏం చెప్పారు? సద్గురు సేవ ఎట్లా చేసుకోమన్నారు ఏంటి? అట్లాంటి పూర్ణులైన వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్, గుర్తుపెట్టుకోవాలి. అదే అనుసరించాలి మనం, దాన్ని మనం అనుసరించాలి. టిబెట్ యోగి మిలారేపా అట్టి సద్గురువులలో ఒకరు. అట్టి సద్గురువుల్లో ఒక ఆయన టిబెట్ యోగి మిలారేపా ఆయన. ఈ మహనీయుని అద్భుత చరిత్ర చదివితే మానవ జీవిత లక్ష్యం ఏమిటో, గమ్యం ఏమిటో, ఆ గమ్యం చేరడానికి మనం గురువుని ఎలా సేవించాలో, ఎలా సాధన చేయాలో మనకు సంపూర్ణంగా తెలియగలదు. ఈ అద్భుత చరిత్ర, ఈ మిలారేపా గారి చరిత్ర కనుక మనం చదివితే మానవ జీవిత లక్ష్యం ఏమిటి, అసలు మనిషి యొక్క లక్ష్యం ఏమిటి, మానవుడికి లక్ష్యం అసలు ఎందుకు ఏమిటి, నేను ఇందాకే
కూర్చుని పారాయణ చేస్తుంటే టక్కమని ఒక ఆలోచన వచ్చింది నాకు. అసలు ఎందుకు మనం అనిపించింది. అసలు ఎందుకు నేను ఎందుకు పుట్టా, అసలు ఏంటి ఎందుకు అనిపించింది. ఇప్పుడు నాకు ఇది సమాధానంగా నాకు ఇక్కడ కనబడుతుంది. అందుకని మానవ జీవిత లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, అసలు మన గమ్యం ఏమిటి, ఆ గమ్యం చేరడానికి మనం గురువుని ఎలా సేవించాలో, ఆ గమ్యం చేరాలంటే గురువు మనం అనుకున్నాం. ఆ గురువుని మరి ఎట్లా సేవించాలి, ఎలా సాధన చేయాలి, మనకు సంపూర్ణంగా తెలియగలదు. ఈ గ్రంథం చదువుకుంటే మనకి సంపూర్ణంగా తెలుస్తుందని చెప్పారు మాస్టర్ గారు. అంటే ఎంత బాగా పొందుపరిచారో చూడండి గ్రంథాన్ని. సాధన సక్రమంగా జరగడానికే తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన బోధలలో మనకి లభిస్తాయి. సాధన మనకు చక్కగా సక్రమంగా జరగడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆయన బోధల్లో మనకి లభిస్తాయి అని చెప్తున్నారు. సామాన్య మానవుల్లా జన్మించి ఉత్తమ సాధకునిగా సాధన చేసి గొప్ప మహాత్మునిగా రూపొందిన మేలారేప దివ్య చరిత్ర మనలను సాధనకు, సద్గురు సేవకు ఉన్ముఖులను చేస్తుంది. ఇది చూడండి, మనం నిన్న అనుకుంటా చదువుకున్నాం మహాత్ములు ఎట్లా ఉంటారు ఏంటి, బాబా అలా కాదు అని చెప్పుకున్నాం. మనం ఏంటంటే బాబా ఆయన రావడమే అట్లా వచ్చారు ఆయన. కానీ కొంతమంది మహనీయుల గురించి చెప్పుకున్నప్పుడు కొంతమంది ఎట్లా మహాత్ములు ఉంటారంటే సాధన చేసి వాళ్ళ మహాత్ములుగా అవుతారని చెప్పుకున్నాయి. 2 రకాలు ఉంటాయని మనం అనుకున్నాం. కానీ బాబా ఇట్లాంటి కాదు, ఆయన రావడమే ఆయన అట్లా ప్రకటమయ్యారు. పూర్ణజ్ఞాని ఆయన, పూర్ణజ్ఞానిగానే ఆయన ప్రకటమయ్యారు అని చెప్పుకున్నాం. ఇలా సాధన చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులో చూడండి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు, సామాన్య మానవునిలా జన్మించి మామూలు మనిషిగా జన్మించాడు ఆయన. సామాన్య మానవుళ్ళ మేలారేప ఉత్తమ సాధకునిగా సాధన చేసి, కానీ సాధన ఉత్తమ సాధకుల్లా చేశారు ఆయన. గొప్ప మహాత్మునిగా మహాత్ముడు అయిపోయాడు ఆయన. సామాన్య మానవుడిగా పుట్టాడు, సాధనేమో ఉత్తమ సాధకుల్లా సాధన చేశాడు ఆయన, మహాత్ముడిగా అయిపోయాడు. రూపొందిన మేలారేప దివ్య చరిత్ర మనలను సాధనకు, సద్గురు సేవకు ఉన్ముఖులను చేస్తుంది. ఈయన చరిత్ర చదివితే మనకి చక్కగా సాధన చేసుకోవడానికి, సద్గురు సేవ చేసుకోవడానికి మనల్ని అది ఉన్ముఖులను చేస్తుంది మనకి అని మాస్టర్ గారు ఇక్కడ ముందుగా ఒక్క మాట అంటూ రాశారనమాట అండి. తర్వాత మనం అధ్యాయం 1 అండి. టిబెట్ యోగి మేలారేప చరిత్ర. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మేలారేప అధ్యాయం 1. జననము బాల్యము. మేలారేప గారి జననము బాల్యము మనం చదువుకుంటున్నాం. ఓం నమస్తే భగవాన్ సద్గురు శ్రీ మేలారేప యోగిరాజ దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహిమాం రక్ష భక్తితే దేహిం దృఢాం. నా పేరు రేచు. నేను ఇంతవరకు ఈ ప్రపంచంలో అవతరించిన మహాయోగులందరిలోకి అత్యంత మహనీయులైన జత్సం మేలారేప శిష్యుణ్ణి. ఈయన చెప్తున్నారు ఎవరంటే ఈయన పేరు రేచంగుట. నేను ఇంతవరకు ఈ ప్రపంచంలో అవతరించిన మహాయోగులందరిలోకి అత్యంత మహనీయులట. ఈయన ఎవరు? మేలారేప. ఆ మేలారేప గారు శిష్యుట ఈయన రేచుంగన్ ఆయన చెప్తున్నారు. అటువంటి యోగి ఇంతకుముందు అవతరించలేదు. చెప్తున్నది ఎవరు? మేలారేప గారి శిష్యుడు చెప్తున్నాడు. అటువంటి యోగి ఇంతవరకు అవతరించలేదు అని చెప్తున్నాడు ఆయన. ఇక ముందు కూడా మనకు లభించబోరు. ఇక ముందు కూడా అట్లాంటి యోగి మనకు లభించరు. ఆయన మహాసమాధి చెందడానికి ముందు నాకు ధ్యానంలో ఒక దివ్య సందేశం అందింది. ఈ మేలారేప గారు మహాసమాధి చెందడానికి ముందుట ఈయన ధ్యానం చేసుకుంటుంటే ఈ రేచుంగ్ అనే శిష్యుడు ఒక దివ్య సందేశం వచ్చింట ఆయనకి. దాని కారణంగా నా గురువైన మేలారేప గారిని తన జీవిత చరిత్రనంతా నాకు, నా తోటివారైన ఆయన శిష్యులకు చెప్పవలసినదని అత్యంత భక్తి గౌరవాలతో ప్రార్థించాను. అప్పుడు ఆ దివ్య సందేశం వచ్చినప్పుడు ఆ కారణం వలన ఆ మేలారేప గారిని ఈయన గురువు గారిని ఆయన జీవిత చరిత్ర అంతా నాకు, నా తోటివారైన శిష్యులందరికీ
చెప్పండి అని చెప్పి అత్యంత భక్తి గౌరవాలతో ఆ మీలారేపా గారిని ప్రార్థించారట. నా ప్రార్థనను నా గురుబంధువులు అందరూ సమర్థించారు. అవునవును, ఆయన చరిత్ర మనకు కావాలి, ఆయన అసలు ఎట్లా సాధన చేశారు, ఏమిటి, ఎట్లా అయిపోయారు ఆయన అంతలాగా, అవును మనందరికి కావాలి అని చెప్పేసి మిగతా శిష్యులందరూ కూడా దాన్ని సమర్థించారట. అందరికీ అప్పటి వరకు ఆయన జీవిత చరిత్రలో కొద్ది సన్నివేశాలు మాత్రమే తెలుసు. అప్పటికే చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటి ఆయన జీవితంలో కొన్ని సన్నివేశాలు తెలుసు, పూర్తిగా తెలియదు వాళ్ళకు కూడా, ఏదో కొన్నే తెలుసు వాళ్ళకి. మా అందరికీ ఆయన జీవితంలో జరిగిన అనేక అద్భుత సన్నివేశాలను తెలుసుకోవాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉండేది. వీళ్ళందరికీ అనిపించేదట ఆయన జీవితంలో జరిగిన అద్భుత సన్నివేశాలు అన్నీ తెలుసుకోవాలి అనేసి తీవ్రమైన ఆకాంక్ష ఉండేట. అందరికీ తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అలా అని వీళ్ళందరికీ ఉండేదట. ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలను, నిర్యాణాన్ని పొందడానికే ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానం, సాధించిన ఘన విజయాలు తెలుసుకొని ప్రపంచానికి అందజేయడం వలన ఈ ప్రపంచము ఆధ్యాత్మికంగా ఎంతో సంపన్నమవుతుందని భావించాను. ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను, ఆయన నిర్యాణాన్ని పొందడానికి ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఎట్లాంటి కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు సాధనలు అన్నీ, ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానం, ఆయన ఏం ఆర్జించారు, అంతటి విజ్ఞానం ఏంటి, ఏం ఆర్జించారు, ఆయన సాధించిన ఘన విజయాలు తెలుసుకొని ప్రపంచానికి అందజేయడం, ఇదంతా తెలుసుకుని మా గురువు గారి దగ్గర ప్రపంచానికి అందజేయడం వలన ఈ ప్రపంచం ఆధ్యాత్మికంగా ఎంతో సంపన్నమవుతుందని గ్రహించాను. ఈ ప్రపంచం అంతా తెలియడం వల్ల ఆధ్యాత్మికంగా సంపన్నం అవుతుంది అని చెప్పి భావించట. అసలు ఎంత బాగుందో చూడండి, అది ఆధ్యాత్మికంగా సంపన్నం అవుతుందని. మనం సంపన్నం అంటే ఏమనుకుంటాం, అసలు సంపద ఇలాగే ఆలోచిస్తాం. సంపన్నులు అంటే ఏమనుకుంటాం, డబ్బున్న వాళ్ళు అనుకుంటాం మనం. నిజాన్ని చూస్తే సంపన్నులు అంటే మహాత్ములే, వాళ్ళే. పుష్కలమైన సంపద ఉంది వారి దగ్గర, ఏది ఉండాలో అది ఉంది కదా. మన సంపన్నులు అంటే ఏమిటో అలా అనుకుంటాం మనం. మన లీలామృతంలో ఉంటుంది చూడండి, పెద్దలు అని ఉంటే మనం శ్రీమంతులు అనుకుంటాం, ధనవంతులు అనుకుంటాం. కానీ పెద్దలు అంటే ఎందరో మహాత్ములు అని రాస్తారు మాస్టర్ గారు. అలాగా ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎంతో సంపన్నమవుతుందని భావించాను అని చెప్తున్నారు. నా ప్రార్థనను అత్యంత దయామయులైన ఆయన మన్నించారు. ఈయన ప్రార్థనను ఆ దయామయుడైన మీలారేపా గారు మన్నించారట. నేను ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేదంతా వింటూ ఏ రోజుకు ఆ రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించాను. ఈయన ఏం చేశారట, శిష్యుడు ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేదంతా వింటూ ఏ రోజుకు ఆ రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించి ఏ రోజుకు ఆ రోజు ఆయన రాసేసుకుంటున్నాడు ఆయన చెప్పిందంతా. దండనార్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికే చిన్నతనమంతా క్షుద్ర విద్యను అభ్యసించడంలో గడపడము, తరువాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకే తీవ్రమైన పరితాపం చెందడము, జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయము, ఎప్పటికప్పుడు నశ్వరమైన ప్రతి అనుభవాన్ని త్రోసిపుచ్చుతూ భద్రమైన మార్గాన్న పయనించడము, తన జ్ఞానాన్వేషంలో ఓటమిని ఎన్నడూ దరిచేరనీయక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి, తన దివ్యానుభవాలను శాశ్వతపరుచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా తొలగి కొండ గుహలలో ఉంటూ అసాధ్యములైన సాధనలను అభ్యసించిన సంగతి, తన జీవిత చరమదశలో తన ఆశ్రయించిన నాలాంటి ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణము వెచ్చించిన విషయము ఆయన గురించి సామాన్యంగా మనకి తెలిసినదే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈయన అసలు ఏంటి, ఈయన మీలారేపా గారు అనేది దండార్హులైన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికే దండనకు అర్హులట ఆయన శత్రువులు.
ఎవరి శత్రువులు? మేలారేపకి శత్రువులు ఉన్నారట. వాళ్ళ దండనకి అంటే చాలా దారుణమైన పనులు చేశారనమాట వాళ్ళు. అందుకని దండనకు అర్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికే వీళ్ళని ఎట్లాగైనా శిక్షించాలి అని చెప్పి చిన్నతనం అంతా ఆయన క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడపడం, క్షుద్ర విద్యలను అభ్యసించడంలో ఆయన గడిపారట. ఆయన చిన్నతనం అంతా క్షుద్ర విద్యలు నేర్చుకున్నట్టు. ఈయన మేలారేప చూడండి అసలు ఎట్లా ఉందో. నేర్చుకుని ఎందుకు నేర్చుకున్నాడు ఆయన క్షుద్ర విద్యలు? శత్రువుల్ని దండించడానికి, శిక్షించడానికి. అటు తరువాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది ఆ ప్రవర్తనకు ఏంటిదంతా ఇట్లా చేస్తున్నా క్షుద్ర విద్యలతోటి అని చెప్పి ఆయనకి ఏదో పశ్చాత్తాపం కలిగిందిట. చెంది సత్యాన్వేషణకే తీవ్రమైన పరితాపం చెందడం. నా సత్యాన్వేషణ కోసం ఆయన పరితాపం చెందట. ఏంటిది ఇట్లా చేశానేంటి, నేను చేయవలసిందేంటి, నేను ఏం చేశాను అనిపించి జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయం. జ్ఞానాన్ని ఎలాగైనా పొందాలి అని చెప్పి ఆయన శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా అనండి, శరీరము మనస్సు రెండు. అంటే ఏంటి? స్పిరిచువాలిటీలో రెండిటికి తర్ఫీదు ఇవ్వాల్సింది, రెండిటికి, శరీరము మనస్సు రెండిటికి. తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయం. తీవ్రమైన కష్టాలను ఆయన సహించారు, ఇటు మనస్సు శరీరం రెండిటికి. ఎప్పటికప్పుడు నశ్వరమైన ప్రతి అనుభవాన్ని త్రోసిపుచ్చుతూ భద్రమైన మార్గాన్న పయనించడం, తన జ్ఞానాన్వేషణలో ఓటమిని ఎన్నడూ దరచేరనీక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి. ఇలా ఎన్నో ఆయన పడుతూ తర్వాత ఆయన జ్ఞానాన్వేషణలో ఓటమిని ఎన్నడూ దరిచేరనివ్వలేట, చివరకు ఆయన ఘన విజయాన్ని సాధించారు. తన దివ్యానుభవాలను శాశ్వతపరుచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా తొలగి కొండ గుహల్లో ఉంటూ అసాధ్యములైన సాధనలను అభ్యసించిన సంగతి. తన జీవిత చరమదశలో తనను ఆశ్రయించిన ఇక్కడ ఆయన దివ్యానుభవాలను అన్నిటినీ శాశ్వతపరుచుకోవడానికి ఆయన ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన జనాల్లో ఉండకుండా వెళ్ళిపోయి కొండ గుహలో ఉంటూ అసాధ్యమైన సాధనలు చేశారట, అభ్యసించారు వాటన్నిటిని, అసాధ్యమైన వాటిని అభ్యసించారట. తన జీవితంలో చరమదశలో ఇంకా చివరి రోజుల్లో ఆయన ఆయన ఆశ్రయించిన ఇలాంటి శిష్యులు, ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణం వెచ్చించిన విషయము ఆయన గురించి సామాన్యంగా మనకు తెలిసినది. అనుక్షణము చివరి రోజులంతా ఆయన శిష్యుల కోసం, వాళ్ళు బాగుపడాలని శిష్యుల కోసం ఆయన వెచ్చించారట. ఆ టైం అంతా మొత్తం ఆయన చివరి రోజుల్లో. ఇదంతా మనకి తెలిసిందే అని చెప్తున్నాడు ఆయన. మనకు ఆయన గురించి ఎంత తెలిసినా సరే అది ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెము మాత్రమే. ఆయన గురించి తెలిసిన వాళ్ళకేటండి, ఆ శిష్యులకే తెలిసినది ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెము అంటున్నారు. చాలా తెలియదు ఆయన జీవితం అంతా సాగరం లాంటిట, అది తెలిసింది కొంచెమే అంటున్నారు. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఎంతో ఉంది అంటున్నాడు ఆయన. అది ఇంకా ఈయన శిష్యుడు అనమాట, ఈయన మేలారేప శిష్యుడు రేచుంగ్ అని ఆయన వాళ్ళ గురువుగారి గురించి రాస్తున్నారు. ఆయన చరిత్ర తెలుసుకోతగ్గది, మనం అందరము చాలా గొప్ప చరిత్ర అది అని చెప్పి ఆయన గురించి, గురువుగారి గురించి ఆయన చెప్తున్నారు. అంటే మేలారేప గారి గురించి ఆయన శిష్యుడు చెప్తున్నాడు అనమాట. అది తెలిసింది అంతా సాగరంలో ఏ కొంచెం మాత్రమే, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ కొంచెమైనా, అసలు ఏమిటి ఇంకా మనం ఏం తెలుసుకోవాలి, ఏమిటి ఆయన ఇంకా ఏం చెప్తారు అనేది మనం వివరంగా రేపటి నుంచి చదువుకుందాం. అంటే ఇవాళ మనం స్టార్ట్ చేసాం ఈ గ్రంథాన్ని. చాలా చాలా బాగుంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ గ్రంథం చాలా బాగుంటుంది. అందరం తప్పకుండా ఈ గ్రంథాన్ని చదవాల్సిందే, ప్రతి ఒక్కరూ చదవాల్సిందేనండి. చాలా అద్భుతమైనది ఇది. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.